ఫ్రెండ్స్, బయోమాగ్నెటిజం యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకోవడానికి ముందు మనం మన భూమిని తెలుసుకోవాలి. దాంతోపాటు మనం స్కూల్లో చదివేటప్పుడు మ్యాగ్నెటిజం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, పుస్తకంలో చదివాం. ఎందుకంటే ఇది 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో పిల్లల బుక్స్ లో మ్యాగ్నెటిజం యొక్క ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కానీ ఇవాళ మన జ్ఞాపక శక్తి కాస్త తగ్గిపోయింది. దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనం ముందు అర్థం చేసుకోవాల్సింది మన భూమిని. మన భూమి అంటే ఏంటి, ఆ భూమిలోంచి ఎలాగ మ్యాగ్నెటిజం ఫ్రీక్వెన్సీ వస్తుంది అని దాన్ని వివరిస్తాను. నా దగ్గర ఒక గ్లోబ్ ఉంది. ఈ భూమి ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. దీంట్లో ఎన్నో రకాల లేయర్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఔటర్ కోర్ గురించి నేను మీకు చెప్తాను. ఈ ఔటర్ కోర్ ఉంది చూసారా, ఇందులో నేచర్ యొక్క అప్రాక్సిమేట్లీ 5000 కిలోమీటర్స్ ఎంతో వేడిగా ఉండే అగ్నిగోళం లాంటి సముద్రం ఉంది. అది 6000 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంటుంది. 6000 డిగ్రీ సెల్సియస్ అంటే సాధారణ మనిషికి అర్థం కాదు. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను. 1500 డిగ్రీ సెల్సియస్ లో ఇనుము ద్రవంగా మారుతుంది. అయితే భూమి లోపల 6000 డిగ్రీ సెల్సియస్ వేడిగల అగ్నిగుండం లాంటి సముద్రం ఉంది. ఆలోచించండి, ఔటర్ కోర్ ఎంత వేడిగా ఉంటుంది. ఈ ఔటర్ కోర్ గురించి ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటు అక్కడి నుంచే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. మన భూమి సూర్యుడిని తిరుగుతుంది. దాంతో పాటు భూమి పక్కనే మిగతా గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మన భూమి దాదాపు 1000 మైల్స్ స్పీడ్ లో తిరుగుతుంటే దానిలో ఉన్న ఇనుము వేడి, ఔటర్ కోర్ లో ఉన్న అగ్నిగుండం లాంటి సముద్రం, అది కూడా భూమితో పాటు తిరుగుతూనే ఉంటుంది. అది వేగంగా తిరుగుతున్నందువల్ల ఒక వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఒక హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రిసిటీయే పోను పోను మ్యాగ్నెటిక్ ఫోర్స్ గా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా కన్వర్ట్ అవుతుంది. భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇదే ఈ భూమి యొక్క అమరిక. నాసా సైంటిస్టులు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ని పరిశోధించారు. అక్కడ వాళ్ళకి ఏ సృష్టి దొరకలేదు. భూమి పైన ఈ సృష్టి ఎందుకు ఉందంటే భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి వల్ల. అందులోంచి మ్యాగ్నెటిక్ శక్తి వెళ్ళడగును. ఆ మ్యాగ్నెటిక్ శక్తి వల్లనే ఈ భూమి మీద ఎన్నో రకాలైన జీవరాశులున్నాయి. ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ శక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాగ్నెటిజం హ్యూమన్ బాడీలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది